అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. పాట కవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కథం తొక్కాలే స్వీట్ కవాలా హాట్ కవాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కవాలా హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ స్మైలీ క్వీన్ ఇంద్రజ గారు. లెట్స్ వెల్కమ్ అవర్ కామెడీ కింగ్ కృష్ణ భగవాన్ గారు. ఈరోజు మన ఎపిసోడ్ లో ఇంకొంచెం జోష్ పెంచడానికి అండ్ మన నవ్వులు వాళ్ళు కూడా షేర్ చేసుకోవడానికి ఒక కొత్త వెబ్ సిరీస్ టీమ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ఈటీవీ. లెట్స్ వెల్కమ్ దెం. అక్షయ్, ఐశ్వర్య, వెంకటేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు జబర్దస్త్. తులసివనం అనే వెబ్ సిరీస్ తో మీరు ఈటీవీ విన్ లో వచ్చేస్తున్నారు. సో ఒక్కసారి ఆడియన్స్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? బేసికలీ తులసివనం అంటే తులసిగాడి వనం. మన లైఫ్ లో ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడు ర్యాండమ్ గా ఒక రోజు లేచి నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతారా, కాఫీ షాప్ దగ్గర కూర్చొని కాఫీ గాడికి మస్తు డబ్బులు వస్తున్నాయి, నేను కాఫీ షాప్ పెట్టేస్తా, అట్లా కొంచెం ఫ్రిక్కల్ అండ్ కన్ఫ్యూజ్ మైండెడ్ పర్సనాలిటీ మీద తులసివనం. సో మీ లైఫ్ లో అట్లా చాలా మంది ఉంటారు, వాడి మీద ఈ సిరీస్. అలాంటి వాళ్ళ మూడ్ స్వింగ్స్ అన్ని తట్టుకుంటాం అనమాట మేమందరం, ఇంకా మిగతా వాళ్ళు. ఓకే, ఐశ్వర్య మీరేం చెప్పాలనుకుంటున్నారు? Tulsivanam, our web series. It's going to be a fun entertainer, full-fledged. Chala బాగుంటుంది. Yeah, I'm playing Tulsi Ram's girlfriend. Please watch, everyone. Thank you so much. ఇంత క్యూట్ గా అడిగితే ఎవరు చూడకుండా ఉంటారు. ఆల్ రైట్, వెంకటేష్ మీ మాటల్లో. ఈ తులసివనం వెబ్ సిరీస్ లో నా క్యారెక్టర్ పేరు గిరిబాబు అనమాట. సో తులసి గాని బెస్ట్ ఫ్రెండ్ నేను. జడ్జెస్ మీ మాటల్లో. మీ అందరికీ కూడా ఒక మంచి లైఫ్, మీ కెరియర్ లో బెస్ట్ గా ఈ తులసివనం సిరీస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జబర్దస్త్ తరపున. ఆల్ ది బెస్ట్. Thank you so much, ma'am. కృష్ణ భగవాన్ సార్. ఈటీవీ విన్లో తులసివనం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను, అవుద్ది కూడా. ఆల్ ది బెస్ట్. Thank you, sir. వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ సార్. నేను చిన్న ఉన్నప్పుడు మీరు నా ఫేవరెట్ ఉంటుండే సార్. అవును, ఇప్పుడు లేదా సార్? అది నీకు ఏజిఎం కావాలనా జిఎం కావాలనా? అప్పుడు అర్థమైంది సార్ నాకు ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అని. ఇప్పటికే తెలియదు నాకు, అనేసాను కానీ. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ టేక్ యూ సీట్. ఎక్కడైనా కట్నం తక్కువైతే అబ్బాయి అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళడు, కానీ ఇక్కడేంటో కట్నం తక్కువైందని అమ్మాయి తండ్రి అమ్మాయిని కాపురానికి పంపించట్లేదంట. మరి ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటో తెలియాలి అంటే ఈ స్కెచ్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్. నమస్తే తాతయ్య. వినబడలేదు.
పెళ్లి వారం అండి. తెల్లవారుజామున పెళ్లిళ్ళు ముహూర్తాలు పెట్టొద్దని చెప్తే ఆయన వినిపించుకోవట్లేదండి. పెళ్లి అయిపోయిందా? అయిపోయింది కదా, అయిన విషయం కూడా ఎవరికీ తెలీదు. నువ్వు భోజనం చేసావా? సాంబార్ వేసిన తిన్నాను, ములక్కాడ వేసిన తిన్నాను, లాస్ట్ లో సిలకని తిన్నాను. అదే పాను. ఎవరికన్నా పెళ్లి కార్డు ఇద్దామంటే భయం వేస్తుందండి. భోజనాలు ఎన్ని గంటలకు చూస్తున్నాడు కానీ ముహూర్తం ఎన్ని గంటలకు అక్కడ చూడట్లేదు అసలు. సరే అల్లుడు గారు ఎక్కడున్నారు, పిలిపించండి. మీరు చెప్పడం ఏంటి, మేం చెప్పాలి. ఈయనకి పెళ్ళంటే ఆపండి. మా అల్లుడి గారికి మీసం లేకపోవచ్చు కానీ రోషం ఉంది. పాట కొద్దిగా హుషారైన పాట ఇచ్చండి. అల్లి గారు, జ్యోతిషిని అడిగితే కంగారు పడద్దు, ఏ తలమాసినాడు దొరుకుతాడని చెప్పాడు, ఈయన దొరికేశాడు. తలకు మాసం ఫీల్ అవ్వా? ఏం పర్లేదు, 35 కిందకి వచ్చేది. ఈ రోజు మీ చేతుల్లో పెడుతున్నామండి. ఏంటి మొత్తం స్కిట్ అంతా ఇచ్చేస్తున్నట్టు టీవీ చేస్తున్నాడు. అయితే నాకౌట్ నాగి కొడితే డకౌట్ అయిపోతా ఏమనుకుంటున్నావు? మా అమ్మాయిని మీ చేతిలో పెడతామని చెప్తున్నాను. నేను చూసుకుంటాను కదండి. అదే నా భయం అంతా. 50 లక్షలు ఇస్తున్నాను, తీసుకోండి. లెక్క పెట్టండి. 50 తగ్గినట్టు 50,000 తగ్గింది. ఏం పర్లేదండి, అన్ని పట్టించుకోండి. అమ్మాయిని తిన్నాను చాలంతే. ఇప్పుడు 50,000 తగ్గిందంటే ఫోటోలకు 3,000, భోజనాలకు 3,000, పంతులు గారికి 3,000. ఇది ఎక్కడ కూడా 3 మంచినట్టున్నాడు. అల్లుడు గారు, మీరు ఏమనుకోకండి. ఏమనుకోను. 50,000 అలా తగ్గింది కాబట్టి 50,000 ఎప్పుడైతే మీకు ఇచ్చానో అప్పుడే మా అమ్మాయిని కాపురానికి పంపిస్తాను. ఏం పట్టించుకోనండి. అలాగే ఏమనొద్దు. ఇప్పుడేమో 50,000 తక్కువైంది, అయినా పర్వాలేదు అంటాడు. రేపు పొద్దున్న మా మామ కట్నంలో 50,000 బొక్క పెట్టేశాడు. పైగా మా అమ్మాయికి ఏమో టార్చర్ పెట్టి ఇవన్నీ మాకెందుకు? ఏమండి, నా మొఖం చూడటానికి అలా ఉంటది కానీ అలా చేయనండి. ఇదిగో ఈ డబ్బులు ఏమన్నప్పుడు, పేమెంట్ ఏమన్నప్పుడు ఏమనలేదు నేను. మా ఇంట్లో ఏమంటారా, అమ్మాయిని తీసుకెళ్ళి ఒక్కరిని వెళ్తే తిడతారా? నాకు అవన్నీ తెలీదు. 50,000 నేను ఇచ్చినప్పుడే మా అమ్మాయి కాపురంకి వస్తుంది. అది కాదు మంగారు. ఎవరా నువ్వు? చాలా మంది మొఖం మీద డోర్లు వేసారు కానీ ఇంత గట్టిగా ఎవరు లేదు మనకి. చెప్పడానికి వచ్చావు నువ్వు. బెల్లంటి ఇదిగో బెల్లం చేతితో టీ తాగాల్సి బెల్లం టీ తాగుతున్నాడు. ఏం మాట్లాడతారా? నువ్వు మాట్లాడింది మొత్తం నేను అంత బాధ వచ్చేస్తున్నా నీకు? అంత బాధ ఉంటే కట్నం ఇచ్చారు కదా, అందులో 50,000 మొఖాన్ని కొట్టి తీసుకెళ్ళచ్చు కదా మీ పిల్లల్ని. ఈ ఐడియా నాకు రాలేదు. అదే గ్యాప్ ఇస్తారా, డైలీ రావాలి. సూపర్. ఏంటండి 50,000 తీసుకెళ్ళి మీ నాన్నకి ఇచ్చావు అనుకో, మనందరం మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మంగారు, అలా పిలవద్దని చెప్పాను కదా, ఎందుకు ఇలాగొచ్చావు? ఇంకా డబ్బు మొట్టుంది. బయటికి రా. నాన్న, అక్కడ గూట్లో డబ్బులు పెట్టనేవి నువ్వు పెట్టావా? గూట్లో ఉంటే మనమే కదా వెళ్ళి పేకాడేసాను. అయ్యో, నేను చిన్నప్పటి నుంచి పెద్ద క్రీడాకారుండండి. పేకాట ఆడే మా అమ్మాయిని పెంచి పెద్ద చేశాను. పేకాట ఆడే మా అమ్మాయిని చదివించాను. ఇంతలోనే పేకాట ఎలా ఆడేసావు? గెలవాలంటే టైం పడతాం, వాడడానికి ఎంతసేపు అండి? ఇంకొక 50,000 ఇస్తారా కావుతారే? నువ్విచ్చే 50,000 తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నా? నేను కష్టపడి ప్యాకెట్లో గెలిచి 50,000 నీకు ఇచ్చి అప్పుడే నా కూతురు మీ ఇంటికి కాపురానికి పంపిస్తాను. ఆస్తి గట్రా ఉంటే అమ్మేసి కూతురు కాపురం కోసం ఆస్తులే అమ్మేసే వాళ్ళ కనబడుతున్నావా? ఉంటే అమ్మవా? తరగపోటు వచ్చేస్తుంది. ఈడేమో 50,000 అంటుంటాడు. తీసుకొస్తే టీ ఏం తాతండి రా. సిగ్గుండాలి మొఖానికి యాదవ్ పోతు. సిగ్గుండాలి మొఖానికి. అదే నీ ప్లేస్ మీరు ఉంటారే, దాన్ని 2 పీకి దాని మీద అప్పుడు తీసుకొస్తానా. ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడాలి. మా ఎవరు రమ్మనరా? ఎందుకో 2 పీకడానికి. దానికి అదేందుకు నేనే ఉన్నాను కదా. పీకొచ్చావా? పీకించుకొచ్చాను. వీడు ఆలకం చూస్తుంటే తేడాగుందరా. నీకు కూడా అలాగే అనిపించిందా? అయినా అమ్మాయి కోపం కాలేదంటే తేడాగడే కదరా. 100%. ఏం మాట్లాడతారా మీరు? ఏంటి? మీరు మాట్లాడింది మొత్తం వినేను. మొత్తం ఫోన్లే, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పలేమని భయం వేసింది. ఇప్పుడు వస్తానారా, నేను నిరూపించుకుని వస్తా. నాకు మాంగారు బయట ఏంటి? ఇదిగో మెడికల్ సర్టిఫికేట్. ఊర్లో వస్తా ఏదేదో అనుకున్నాను నా గురించి. నిజమేనమ్మా, నా దగ్గర కూడా వచ్చింది బ్యాట్ టాక్. ఇదిగో నా మెడికల్ సర్టిఫికేట్. చెప్పందరికి వెళ్ళి. ప్రాబ్లం నీది, నిన్ను తేడాగడ అనుకుంటున్నారు. నేను ఎందుకు చెప్తాను? పనిచేరా. ఏంటి? ఇదిగో 50,000. క్లబ్కి వెళ్ళి వచ్చావమ్మా, ఓడిపోయావు. నేను ఇప్పుడు ఎలా వెళ్ళొచ్చావా? చెయ్యి తిరగలేదమ్మా. ఎందుకు తిరగలేదు? మా
ఆ 50 నాతో పంపించరా. 50,000 ఇస్తేనే పంపిస్తాను. ఏం మాట్లాడుతున్నావు? 50,000 ఇస్తామని. ఆపరా ఆపరా. మా అమ్మాయిని ఇతగాడికి ఇచ్చి పెళ్లి చేసేవాడి. 50 లక్షల కట్నం కూడా ఇచ్చేవండి. ఒక్క 50,000 తక్కువైంది. కట్నం బాధ కోసం కూతురికి ఇబ్బంది పెడతావా? టార్చర్ పెడతాడు ఈడు నిన్ను. అది కాదండి, నేను అసలు వద్దన్నానండి, వాడేస్తానన్నాడు. తీసుకుంటున్నావా? రేయ్, అంత మంచి వాడిని టార్చర్ పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? అగ్గుడే ఇట్టే తిరుగు. మంచి మనిషికి ఏమన్నా జరిగిందో చించుతా. కాళ్ళు తిరిగిందండి. ఏమని మీరు వెనక తిరగకుండా అలా చింత అవసరం లేదు. ఏది మా అమ్మాయి ఎక్కడ ఉంది? విడాకుల పేపర్ రెడీ చేయించరా. ఇదిగో రెడీ. ఎంత రెడీ పెట్టి ఉంటారా? నీ సంబంధం చూసినప్పుడు అర్థమైంది ఇలాంటిది. మరి అలాంటిది ఎందుకు ఇచ్చావు నాకు? ఏమే బయటికి రావే. ఏమండి నువ్వు బయటికి రా చెప్తాను. ఇక్కడ సంతకం పెట్టి. అవునా? పెట్టు. నవ్వుతూ పెడతావంటే నేను పెట్టాను. రే మంగారు ఏంటి ఈరోజు జోకర్ మనకే పడింది. 50,000 గెలిచేసాం. ఒరే విడాకుల పేపర్ మీద సంతకం పెట్టి చెప్తావేంట్రా? పోతే చింపేసి మళ్ళీ పెళ్లి చేసుకో. అంతే. ఆ వెళ్ళైపోయింది. ఆ మంగారు 50,000 నాకే, మీ అమ్మాయి నాకే. అందులో ఒక 10,000 తక్కువయ్యాయి. బ్రోకర్ కి కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే రెండో పెళ్లి కదా, రెండోసారి కదా. ఇప్పుడే నువ్వు తీసుకోవాలరా? ఇప్పుడే నువ్వు తీసుకోవాలరా? నేను 10,000 ఇచ్చినప్పుడే నేను నీకు మామగారు, నువ్వు నాకు అల్లుడు గారు. అండి రెండోసారి పెళ్ళైంది కదా, భోజనాలు ఉంటాయండి. ఇప్పుడు ఇల్లుకాలు ఒకటి ఎడితే నువ్వు ఎలాంటి సంబంధం తెస్తావు? రే అలా పిలవడానికి నీకు అర్హత లేదు. మరి 10,000 ఇచ్చాక నువ్వు నన్ను మామగారు అని పిలవ. ఇంద్రజ మ్యామ్, ఈ రోజు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నాగి గారు బాగా అచ్చొచ్చారు మీకు. ఆయన రాగానే ఒక కళ వచ్చిందండి. అర్థమైంది కదా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయకండి, అప్పుడప్పుడు వస్తుండండి. బ్యూటిఫుల్ గా తీసుకెళ్లారు. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. రఘు గారు, నాగి గారు అందరూ బాగా చేశారండి. నాగి మీరు రావటం చాలా సంతోషం, బాగుంది. ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి మనం సినిమాలో చూసాం, కానీ ఇక్కడ మాత్రం ఒక కృష్ణుడు ఇద్దరు రాధల పెళ్లి చూపిస్తా అంటున్నాడు మన కార్తీక్. మరి ఆ పెళ్లి హడావిడి ఏంటో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తీక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. నీకోసం నా వాకింగ్ స్టైల్ మార్చా, నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చా, నా హెయిర్ స్టైల్ మార్చా. ఇంకేం కావాలి? కొంచెం హెయిర్ కటింగ్ కూడా చేపించుకుంటే బాగుండు. నువ్వు మొన్న మా ఇంటికి వచ్చావు గుర్తుందా? ఆ రోజు మా ఇంటి ఓనర్ వాళ్ళ కొడుకు నిన్ను వెనక నుంచి చూసి చేసుకుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా పట్టు పట్టి కూర్చున్నాడు. అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్పలేదా? అయినా పర్లేదు అంటున్నాడు. మీ ఇంట్లో మన ప్రేమకు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకోరు ప్రవీణ్. ఎందుకు? మీ అమ్మ ఒప్పుకోదా? కాదు. మీ నాన్న ఒప్పుకోడా? కాదు. తమ్ముడు ఒప్పుకోడా? ఈ సమాజం ఒప్పుకోదు. సమాజంతో మనకేం పని ఉంది? ప్రవీణ్ అంత మాట అనకు. సమాజం అంటే మా నాన్నమ్మ పేరే సమాజం. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్ళిద్దరికి పెళ్ళైతేనే మా నాన్నమ్మ మన పెళ్లి ఒప్పుకుంటుంది. సరే వాళ్ళ ఫోటోలు చూపి. ఈమె మా పెద్దక్క. ఈ పెద్దక్క పండలేకున్నది, దాన్ని ఎవరు చేసుకోరు. సరే ఈ చిన్నక్కని చూడు. చిన్నక్క అయితే ఎక్సలెంట్ ఉన్నాడు, కంపల్సరీ చేసుకుంటారు. మా ఒక ఫ్రెండ్ గా ఉన్నాడు, వాడు ఎప్పటి నుంచో పెళ్లి సంబంధాల గురించి తిరుగుతాడు. సరే ఎవరో ఒక బుక్కడాన్ని పట్టుకొచ్చేస్తాను వెళ్ళు. హలో అరే కార్తీక్, ఒరే నీకు ఒక మంచి అద్భుతమైన పెళ్లి సంబంధం చూశాను రా. పెళ్లి నువ్వు తొందరగా రా, పెళ్లి బట్టలు వేసుకొని రెడీగా వచ్చేసా ఇక్కడికి. అరే ప్రవీణ్, పెళ్లి అన్నావు, పెళ్లి కూతురు ఇది, పెళ్లి ఇది చెప్పురా. ఆ అమ్మాయి నీకు వద్దులేరా. ఎందుకు? అమ్మాయి బాలేదా? అమ్మాయి అద్భుతంగా ఉంది, అప్సరస. అయితే నాకెందుకు వద్దు? అంత అందమైన అమ్మాయి నీకెందుకురా? వద్దురా. నువ్వు ఫ్రెండ్ నా మీద ఒట్టే, నాకు పెళ్లి చేస్తావు లేదా? సరేరా, ఒట్టేసినావు కాబట్టి కంపల్సరీ నీకే చేస్తా. తొందరగా మీ అక్కని తీసుకొని వచ్చాయి. కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కాదు, ఏంది స్టేజ్ ఊగుతుంది అమ్మాయి కింద గీక్తాంది మొత్తం. సిగ్గుపడుతుందా? అంటే అమ్మాయి మొహం చూసి నేను కూడా సిగ్గుపడతానా? నువ్వేంది మొగ జాతే సిగ్గుపడింది. ఏంట్రా ఇలా ఉంది? ఈమె తోడు పెళ్లి కూతురు. నేను పెళ్లి కూతురు. అక్కడ చిన్నప్పటి నుంచి కూడా నేను సైకిల్ తొక్కాను
అనుకో, అది చూసి మా చెల్లి సైకిల్ తొక్కడం నేర్చుకుండేది. అర్థమైందా? అలానే ఇప్పుడు నేను పెళ్లి కూతురుగా నేను ఏం చేస్తే మా చెల్లి కూడా అదే చేస్తుంది. ఈ బంపర్ ఆఫర్ కూడా ఉంది నీకే. మా సెట్రో నీకు మరదలైతుంది. అవునా? ఏ అంత దూరం పోకు. ఎందుకు? మేము చాలా దూరం పోయాం. ఇప్పుడు పంతులు కావాలి కదరా. పంతులే కదరా. పెళ్లి కూతురు అమ్మ పెళ్లి కూతురు పిలిపియండి తొందరగా. బాబు వాళ్ళ డాన్స్ ఎలా ఉంది? పెళ్లి కూతురు డాన్స్ కీర్తి సురేష్ లా ఉంది. ఆమె డాన్స్ ఎవడన్నా చచ్చి కీర్తి సురేష్ అయితే ఆమె ముందు డాన్స్ ఎత్తారు కదా. నీ పేరేంటి? కళావతి అండి. కల్లావతి. కలరావతి. కలరావతి. పెళ్లి పిల్లల మీద కూర్చుందరు పా నాయన. వెంకన్న స్కిట్ కాదా ఇది? కాదు, మా పెళ్లి అవుతుంది ఇక్కడ. ఇంతమంది ఉండేసరికి వెంకన్న స్కిట్ అనుకొని వచ్చిన నేను. నువ్వు నా తల్లివి స్కిట్ లో. ఓ తల్లని గుర్తున్నాదిరా నీకు? నువ్వు తల్లి లేదా పెళ్లి చేసుకుంటున్నావురా? ఆయన నీకన్నా బుద్ధి ఉండాలా లేదా అమ్మ? నీ కూతురికి నా కొడుకు నుంచి పెళ్లి చేస్తావు? అయ్యో ఆంటీ, నేను అత్తగారిని కాదు ఆంటీ, ఇది వచ్చేసేసి మా సెట్రో నేను అక్కన అన్నమాట. నువ్వు ఆంటీ గింటి అన్నవనుకో బిడ్డ, నీ గువ్వ వాళ్ళకి కొడతా చూసినావా? నీకంటే 2 ఇంచులు పెద్దగున్నా నేను. పొంగలాగా తలకాయ ఇలా లేపితే నేను కూడా 4 ఇంచులు పైకి ఉంటాను. ముఖం దాని వెతియే. నువ్వు మాకు మంచి ముఖం దానివే నువ్వు. అయినా ఈ పెళ్లి క్యాన్సల్ రైదా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆవేశపడకు, ఆవేశంలో పోయేటట్టున్నావు. ఎవరు రైడు? నా ఫ్రెండ్. సరే అమ్మ పెళ్లి కానీ అమ్మా, పెళ్లి కూతురు ఈమె కాదు. ఆమె చూడు ఎంత మంచిగా ఉందో. ఆమె డైలాగ్ లేవు, ఆమెకు మాట్లాడతలేదు. మీరు ఒక్కలే వచ్చిలా? అయ్యో ఏమైంది అత్తయ్య గారు, ఎందుకు ఏడుస్తున్నారు? నన్ను అత్తానకే నత్త ముఖం దాన. ఈడనే గనుక మా ఆయన ఉంటే మస్తు సంతోషపడేటోడు. మరి మీ ఆయన ఎందుకు తీసుకురాలేదు? ఫ్రీ బస్ కదా, నేను ఒక్కదాన్ని ఎక్కొచ్చిన. ఇంకొక 20 రూపాయలు పెట్టుకుని నీ మొగును కూడా తీసుకురావచ్చు కదా. ఇంత పిసినాతరంగా ఉన్నావేటే అత్తగారు? నువ్వు నన్ను పిసినాతరం అంటున్నావే నత్త ముఖం దానా? నువ్వు మా సిద్దిపేటకు రాయ, నీ గువ్వ వాళ్ళకి కొడతా. పెళ్లి క్యాన్సల్. ఇదిగో నువ్వు రాజమండ్రి రావే రేపు పొద్దున్న. నువ్వు రాజమండ్రి రా. నాకు ఒక డౌట్, ఆయన ఎందుకు గత దూరం ఉన్నాడు? దూర బంధువునండి. రక్త సంబంధం అండి. నిన్ను అడిగిన ఆయన అత్త ముఖం దానా? నీకు చెప్పినా నా కొడుకు నేర్పిస్తున్నావు కదా. నేను కొడుతుంది కదా అని ఆలోచిస్తుంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావేట. పెట్లా ఉండి అయ్యో బిడ్డ పెళ్లి చేసుకుందు దాన్ని ఓవర్ యాక్షన్ చేయకు. అమ్మ అట్రామ్మా. నువ్వేందా ఈడ కూర్చున్నావు? నువ్వు లేవు, అది కూర్చోవాలి. అత్తయ్య గారు చిన్నప్పటి నుంచి కూడా నేనేమైనా చేస్తేనే చేస్తా, లేకపోతే చెయ్యదు. నాయనా తాళి కట్టేటప్పుడు ఎప్పుడైనా పెళ్లి కొడుకు చూడొద్దు పెళ్లి పిల్లని. చూసినావనుకో కళ్ళు పేలిపోతాయి ఇక్కడనే. నీ జాతకంలో అట్లున్నది. మరి మీ అమ్మ కూడా చూడొద్దు. మీ అమ్మ అయితే పుట్టుకునే ఇక్కడనే చనిపోతుంది. ఓకే నువ్వు అతను చూసుకో ఇప్పుడు పెళ్లి కూతురు. దీని కూర్చోబెట్టినావంటే? అయ్యో ఏమండి లెగ్సిపోయారంటే కూర్చోండి. ఓ ఏంద్రా ఇది కుక్క మూతి పెడుతుంది. తాళి తీసి మీ తల్లికి ఇచ్చేయమ్మా. అయ్యో అత్తయ్య గారు చూడండి, పవిత్రమైన తాళి తీసేయమంటాడు. మీ ఎట్లా తీస్తారా? దీన్ని ఉంచుకోవాలి నువ్వు. ఇక ఇంటికన్నా ఉండాలి. ఇదే నా భార్య అంతే మళ్ళా. అంటే నా జీవితం. రాజమండ్రి బస్సే పో. పోదాం పారిగా. ఇదేంటి ప్రవీణ్, మా పెద్దక్క చేస్తున్నాను చిన్నక్క చేసావు. మీ చిన్నక్క కంటే ఎవడో ఒకడు దొరుకుతాడే, మీ పెద్దక్క ఒకడు దొరుకుతాడే. అందుకనే వాడిని బకరా చేసి వానికి ఇచ్చేసా. అర్థమైందా? నువ్వు వెళ్ళలేదా అత్తమ్మా? కొడుకునే మోసం చేసినావు. అయ్యో ఆంటీ కోపడుతున్నావేంటి ఆంటీ? శాంతంగా ఉండి టీ పెట్టినా ఆంటీ అనకే. నేను సావగొడతా.
ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? ఉరుములకి మెరుపులు తోడైనట్టు శ్రీదేవియే మేము ఏదో ఒక ఇదని అనుకుంటే ప్రార్థిని ఒకటి రాగానే ఈ స్టేజ్ ని ఒక ఊపేశారు అంతే. ప్రార్థిని అంత చిన్న ఆకారం నుంచి ఎలా వస్తుంది, ఆ సౌండ్ ఎలా వస్తుంది? ఐఎమ్ టెలింగ్ యు నో యు ఆర్ ప్రాడిజీ, చైల్డ్ ప్రాడిజీ. అండ్ యాజ్ యూజువల్ శ్రీదేవి గారు దంచేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెరీ నైస్ దుమ్ము రేపారండి అంతే. కృష్ణ భగవాన్ సార్, అది ప్రార్థన రాగానే శ్రీదేవి వాళ్ళిద్దరు ఫైట్ ఎలా ఉంటుంది అనుకున్నాను. నిజంగా ప్రార్థన ఉందని తెలియదు నాకు. వాళ్ళ కాంబినేషన్ నిజంగా సూపర్, చాలా బాగా చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ గెటప్స్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం కృష్ణ భగవాన్ గారు. నమస్కారం ఇంద్రజ గారు. డైరెక్టర్ ఇక్కడ ఒకటి ఉన్నాను, అర్థమైందా? నమస్కారం డైరెక్టర్ గారు. డైరెక్టర్ కాదు డైరెక్టర్ అన్నది అర్థమైందా? అర్థమైంది సార్. సార్ నాకు డౌట్, అసలు మీరు డైరెక్టర్ అవడానికి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? మా అమ్మ ఇంద్రజ గారు. ఆవిడ జడ్జి కదా సార్? ఆవిడ జడ్జే, కానీ మేము స్కిట్లు చేస్తున్నప్పుడు ఈ డైలాగ్ ఎలా చెప్పచ్చు అని మంచిగా డైరెక్షన్ చేస్తూ ఉంటారు. అక్కడ పట్టుకున్నా నా స్కిల్స్. సర్లే, ఇప్పుడు మనం కొత్తగా ఒక సినిమా తీయబోతున్నాం, తులసి వనం. సో ఫస్ట్ హీరో హీరోయిన్ రాబోతున్నారు. హీరో గారు అదిరిపోయారు. హీరోయిన్ గారు మీరు కూడా హీరోయిన్ కాదు, మరి మేమిద్దరం లవర్స్. లవర్సా? బేబీ సార్. బేబీయా? యా, ఇట్లా. ఇంకోటి కావాలా? మళ్ళీ సాయంత్రం వరకు అడగకూడదు. హీరోయిన్ గారు. హీరోయిన్ అద్దరిపోయారు మేడం. సారు నా ఫియాన్సీ. ఫియాన్సీయా? అసలు ఎలా ప్రేమించారు మేడం మీరు? చాలా మంచోడు, వెరీ పేషెంట్. పేషెన్స్ కాదు మేడం, పేషెంట్. మీకు ఎవరు చెప్పలేదేమో. 30,000-40,000 ఫంక్షన్ కూడా వస్తుంది ఆయనకి. సార్, షూటింగ్ స్పాట్కి వచ్చినప్పుడు మీ ఒరిజినల్ లవర్స్ ఎందుకు తెచ్చారు సార్? షూటింగ్ ఇబ్బంది అవుతుంది కదా సార్. మా బేబీ ఏం ప్రాబ్లం చేయదు సార్. అవునా? బేబీ నీకేం ప్రాబ్లమా? నీ వల్ల ప్రాబ్లం లేదు, నా వల్ల నీకు ప్రాబ్లం. సార్, ఫస్ట్ సీన్ ఏంటంటే మీరు ఇంట్లో IAS చదువుతున్నానని చెప్పి ఒక మంచి ప్లేయర్ అవుతారు. మీ గోల్ ఏంటంటే క్రికెట్ ఆడాలి. యాక్టింగ్ మొత్తం మీరు అదరగొట్టేయాలి. బేబీ, మన గోల్ ఏంటి? నలుగురు పిల్లలు. ఆడుకున్నా కదా, నలుగురు చాలు. ముందు బాల్ ని కాదు, మన గోల్ ని చూసుకో. అర్థమైందా? మీరేంటంటే మేడం, సార్ 6 కొట్టకపోతే బాధ పెట్టండి మేడం. 6 కొట్టాడు, హ్యాపీ. ఎంతే మేడం, 6 కొట్టిన నా హ్యాపీనెస్ లో పరిగెట్టుకుంటే ఒక హగ్ ఇవ్వాలి మేడం. ఓకేనా? రెడీ మేడం. మీ టెన్షన్ ఇంటెన్షన్ 6 కొట్టాలి. భయం 6 కొట్టు. అది మేడం. మేడం పైకి లేకండి కొంచెం. మేడం పైకి లేకండి. ఏమైంది మేడం? ఇప్పుడు బాలే కదా తగిలింది. అయ్యో, పాపిష్టి బాలు నడిపేయాలి, దుంపతగా నాశనం అయిపోద్ది. రెడీ సార్. 6 వెళ్ళింది మేడం. 6. కూల్ చేయండి మేడం. నవ్వు. స్మైల్, కూల్ డౌన్. సార్ ఇటు రండి సార్. సో ఇలా రండి, మీ సైడ్ కొండండి సార్. మీరు అక్కడ నుంచి కదలొద్దు సార్. సీన్ ఏంటంటే సార్, హీరోయిన్ గారు మీకు లవ్ తో ఒక డైలాగులు చెప్తూ ఉంటారు సార్. మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉండండి. ఓకేనా మేడం? మీ ఫస్ట్ డైలాగ్ వచ్చేసి, మీరంటే నాకు పిచ్చి. మీరంటే నాకు పిచ్చి. నాకు కూడా. ఆగు, అక్కడ సీన్ అవుతుంది మేడం. మీరు లేకపోతే నేను బతకలేను. మీరు లేకపోతే నేను బతకలేను. నేను కూడా. మీకోసం నేను జీవితాంతం వెయిట్ చేస్తా. నీకోసం జీవితాంతం వెయిట్ చేస్తా. నేను కూడా. నా మీద చెయ్యొత్తాడు వాడు. మోచ తీరిపోయింది అప్పుడే. సార్, ఈ సీన్ కూడా చెడగొట్టేస్తున్నారు. నెక్స్ట్ సీన్ ఏంటంటే సార్, రెడీ సార్. హీరోయిన్ గారు ఆ బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటారు. మీరు దొంగచాటుగా అలా వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఆ చిలిపి చేష్టలనేవి నేను రికార్డింగ్ చేస్తాను. చిలిపి సీన్ సార్. ఓకేనా సార్? రెడీ సార్. వెళ్ళి చూస్తావా? సీన్ బేబీ నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. నీకు ఇంట్రెస్ట్ లేకుండానే రెడీ అన్నావా? సార్, మీ లాస్ట్ అండ్ ఫైనల్ సీన్. మీరు ఫస్ట్ చేతిలో చేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక లిప్ లాక్ ఇస్తారు సార్. అదిరిపోవాలి సార్. ఇది మాత్రం క్లోజ్ లో జూమ్ రికార్డ్ చేస్తాను సార్ నేను. రెడీ సార్. ఆక్సిజన్ అత్త కాదు, నోటిలో నోరు పెట్టి. ప్లీజ్ హెల్ప్ చేయండి. నోట్లో పెట్టండి.
ఆడేవాడు డైరెక్టర్ నా కాబోయే పియాచేవుడు నువ్వు కదా నేనే అంటే నా వల్ల కాదు నా వల్ల కాదు. రెడీ సార్ ఆ కళ్ళలో కలిపెట్టారు, కళ్ళలో కలిపెట్టి నిజంగానే చూస్తున్నారు. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్ షార్ట్ ఎదిరిపోయింది సార్. సినిమా మన సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఏం చేశారు సార్? బ్రో మీ బేబీ ఇది బేబీ మోసం బేబీ ఇది. బేబ్ ఏంటి నువ్వు దాంతో వాడుతూ తిరుగుతున్నాను బేబీ నువ్వు. తన క్లిప్ లోకి ఇచ్చినప్పుడు నేను ఇదే అడుగుతూ నువ్వేం చూసావురా నన్ను? వీడు నాలో ఉన్న ప్రేమను గుర్తించాడు, వీడు నా అందాన్ని గుర్తించాడు, వీడు నా మగాడైతే నువ్వు ఉన్నావు ఎందుకు పాపిస్తోడా? బేబ్ దాంట్లో ఏం నచ్చింది నీకు? దాంట్లో ఏం నచ్చిందా? నా అందం నచ్చలేదు నీకు, నా ఇష్టం నచ్చలేదు, నా పొట్ట నచ్చలేదు, నా శాడిజం నీకు నచ్చలేదు, బట్ దీనికి అన్ని నచ్చాయి. ఇదే కదా నువ్వు కోరుకుంది. రా 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 నాకు ఈ శాడిజం కావాలి. బై బై. మీ అమ్మాయి వెళ్ళిపోయింది, మీ బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది, మీరు ఎలా ఉంటారు? పర్లేదు సార్, లవర్ తినే కదా. అవునా? మరి వాళ్ళు లవర్స్ అని వాళ్ళని వదిలించుకోవడానికి చాలా రోజులు ట్రై చేస్తున్నా సార్ నేను. మీ వల్ల హెల్ప్ అయింది, చాలా థ్యాంక్స్. అవును, థ్యాంక్ యూ చెప్పాలి యాక్చువల్లీ. థ్యాంక్ యూ మీరు కూడా వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నేను కూడా ఆల్ టీమే సార్, మాదంతా తులసివలం టీం. సరే ఇది మీకే. ఎక్కడ పెట్టుకోను? మీ ఇష్టం సార్, ఏదైనా పెట్టుకోండి. ఓ మై గాడ్, ఇది కదా ఎంటర్టైన్మెంట్ అంటే. వెరీ నైస్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ స్కిట్ ఎలా అనిపించిందో జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. ఇంద్రజ మ్యామ్. అక్షయ్, ఐశ్వర్య అండ్ వెంకటేష్ అసలు యాక్చువల్ గా మా ఆర్టిస్టులు ఎవరు మీరు గెస్ట్లు అనేది డిఫరెన్సే కనపడలేదు, అందరూ అలా కలిసిపోయారు. And I'm wishing you wholeheartedly the series should take a rocking success and you should all get a bright future. Raju, adripoyindi skit. Thank you. Fantastic fun filled skit. కృష్ణ భగవాన్ సార్. నౌకరాజు సార్ చాలా బాగుంది మీ స్కిట్. ఎందుకంటే కొత్తగా అక్షయ్, వెంకటేష్, ఐశ్వర్య వాళ్ళని కలుపుకొని అక్కడికక్కడ చేయటం అంటే చాలా కష్టం. బాగుంది, ఆల్ ద బెస్ట్ అండి. మీ తులసివనం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను, అవుద్ది కూడా. నిజంగా మేము చెప్పినప్పుడు చాలా అంటే ఏదో మాతో కలిసిపోయినట్టు చేసినారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న. గంగోత్రి లాంటి ఫ్యామిలీ మూవీని కామెడీ మూవీగా చూపిస్తా అంటున్నాడు మన సూపర్ సద్దాం యాదవ్ రాజు టీం. లెట్స్ వెల్కమ్ దెం. వీరుడి చేతిలో ఉంటుంది బాణం, మా అల్లుడు అంటే మాకు పానం. రాత్రిపూట కొడుతుంది దోమ, ఇదిగో మా మామ. మామ బండి ఉంది కదా, జర బండి ఇస్తావా? చచ్చిపో, మనం కత్తిసుకొని చచ్చిపోతా, కానీ బండి మాత్రం ఎందుకు మామ? అరే నీ అత్త గురించి తెలుసు కదరా, ముళ్ళ కంపల కాలు పెట్టొచ్చు కానీ దాని నోట్లో నోరు పెట్టలేము. ప్లీజ్ మామ, కాలు అర్ధ గంటలు వస్తా ప్లీజ్. సరే తాళం తీసుకో, వస్తూ 4 గుడ్లు చిన్నది పట్టుకురా. పానం ఉందా పోయిందా? ఉన్నదయ్యా. అవన్నీ నాకు వద్దు, పానం ఉన్నదా పోయిందా? ఉన్నాయా? మా అల్లుడు బతుకుతారా చచ్చిపోతారా? అరే బతికే ఉన్నాడయ్యా అంటే అమ్మతోడు అమ్మతోడు నవ్వుతాందిరా నాకు. హలో హలో బాబా, ఇగో భాస్కర్ గారికి యాక్సిడెంట్ అయింది. జల్దీ రారు. ఏమైంది? పెళ్ళైంది నాకు, పెళ్ళైంది యాక్సిడెంట్ దానికి. అల్లుడు నీకే ఎన్ని దెబ్బ తాకినాయి అంటే నా బండికి ఎన్ని దెబ్బ తాకినాయా? బండి ఎవరిచ్చిండు నీకు? మామిచ్చిండు. నీ మామ. హలో హలో, ఏడున్నాయా? ఈ బీడీలు తెచ్చినా ఇట్లా. ఏడున్నారయ్యా? ఏం చేసినావురా బండి? అల్లునికి ఇచ్చిన. ఎందుకు ఇచ్చినావు? గుడ్లు తెస్తా అన్నాడు. గుడ్లు తెస్తా అన్నాడు. ఎడబెట్టుకుంటావు? అయ్యి బాబు, నువ్వు అన్నావు అమ్మతాడు. ఏంది తమ్ముడు, చెయ్యకు మళ్ళీ చేసిన మంచి వాళ్ళు. అరే ఖాండాను, గలీజ్ ఖాండానాలది. నువ్వు ఆగు. ఇట్లా బండి వాళ్ళు ఇచ్చిర్రు. మామిచ్చిండు. ఎంత స్పీడ్ లో పోయినావు? 20. నరుకుదా? 120. ఎట్లా వచ్చినావు? 108.
బిడ్డ పిల్లలకి ఏమైంది? కనబడతలేదా నీకు? ఏమైంది బిడ్డ? పిల్లగానికి మధ్యాహ్నం యాక్సిడెంట్ అయింది. పొద్దుగాల మంచిగా ఉండే కదా. మధ్యాహ్నం అయింది. అదే పొద్దుగాల మంచిగా ఉండే కదా అంటున్నా. యాక్సిడెంట్ మధ్యాహ్నం అయింది. తమ్ముడు నరుకుతా. దీనే నువ్వు నరుకు. పంచి మాంసం అని చెప్పి మార్కెట్ అమ్ముతా. మధ్యాహ్నం వస్తుంటే లారీని గుద్దిన దెబ్బలు తాకిన నాకు. పొద్దుగాల మంచిగా ఉండే. నా బండి ఏం చేస్తారు? నువ్వు ఆగో. నువ్వెవర్రా నాకు చెప్పనీకే? నా తమ్ముణ్ణి వచ్చిందమ్మా. అమ్మా కొడుక ఇట్లా నాకింది కొడుకు. నీకేమైంది కొడుకారి? కాలు ఎరిగిందా కొడుకారికి? చెయ్యి ఎరిగిందా కొడుకు? అవునే ఆడదానా? 4 రోజులకు ఒక్కసారి నా కొడుకుని ఇంటికి రమ్మంటావు. ఇప్పుడు ఏం చేసినవే? నా కొడుకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కాదే యాక్సిడెంట్. అదే యాక్సిడెంట్ అయింది. నిన్ను ఎవడు పంపమన్నాడు? సిగ్గు లేదురా? చెత్తకు మానం లేదురా? మానం ఏమన్నంటున్నావు? మానం లేదని నన్ను కొడతావే? నన్నే కొడుతుంది అది. అవు చూసినాం. అత్త ఏమండి? అత్త ఏంద్రా నా బండేది? దూపు అవుతుంది. దూపు ఎందుకు వచ్చేదిరా నీకు? ముసల్దా ఇంట్రా. నీకు సిగ్గు శరం ఏమైనా ఉందానే? అత్త ఎట్లా ఉట్లేవే నువ్వు? సిగ్గు శరం పొద్దుగల ఎదురు కట్నం ఇచ్చి తెచ్చుకున్నాము నిన్ను మా పాన మీదకి. ఎవరు రమ్మన్నాడు నా ఇంటికి? నేను వచ్చి నన్ను చేసుకో అని నేను ఎప్పుడు పడ్డానా? నువ్వే నా కొడుకు మంచాడని చెప్పి ఈయన తీసుకొచ్చినావు కదా. ఈయన తీసుకొచ్చినావు. కత్తి ఒక నిమిషం కత్తి. ఈ ముసిల్దాన్ని చంపుతా. నీ దిక్కుమాల గుడ్ల కోసం పోరాడు పానం మీదకి వచ్చి ఆగు. పోరాడు పానం మీదకి వచ్చింది కానీ నా బండి కనిపిస్తలేదు మీకు. మొత్తం కారణం ఈ ముసిల్దే. ఈ ముసిల్దాన్ని చంపుతా. ఇప్పుడు కాదు, ఎల్లుండి చంపు. ఎందుకు? రెప్పించినట్టున్నది. నా బండి నాకు కావాలి. నీ బండి ఇస్తారు గాని ఒక మాట చెప్పు. ఎందుకు అట్లా తిడుతున్నావు? ఆడవాళ్ళందరూ కలిసి మొగ్గుని పట్టుకు అట్లా కొడతారు. అసలు ఆడతారు బద్దత ఒకటే ఉందా నీకు? అగో ఏ ముసల్దానా, నేను వద్దు అంటే నీ కొడుకుని ఇచ్చినావు. నా బండేది? నీ బండి నాకే మేరకనే ఇచ్చినావు. నువ్వే బండి తాళాలికి. అత్త నేను చెప్తా. చెప్పు. ఇగో బండి తీసుకున్నానా, కిరాణా షాప్ దాకా పోదామని స్పీడ్లో పోయినా. ముందర లారీ వచ్చింది. లారీ టైర్ పెద్ద కూడా టైర్లు ఇరికింది బండి. సరే ఎంత ఉన్నది బండి? సీట్ ఉన్నదా? సీట్ ఒక్కటి లేదు. ఏమున్నది? హ్యాండిల్ కూడా ఒక్కటి లేదు. మరి ఏముందిరా? బండి ఏం మిగిలింది? అద్దాలు మిగిలింది. కాలిపోయింది బండి. బండి పోతే బండి పోతే నీకు ఇట్లా నీకు అమ్ముంటే దూరం మాట్లాడు. కొట్టుండ్రా అందరు కొట్టుర్రి. నాకు తాకింది 2 దెబ్బలే. నీ అమ్మగారు మాడా కాలు లేకుండా ఎత్తురు కొట్టి. ఇక్కడ యాదమ్మంటే ఎవరమ్మా? ఎందుకు సార్? 1122 బండి మీదేనా? అవు మాదే. ఏమైనా దొరికిందా బండి? అడుగు ఇన్సూరెన్స్ వస్తుంది. ఇన్సూరెన్స్ పైసలు మొత్తం నాకే వస్తాయి. మీ వాడు బండి కొంట పోయి అవతల బండి వాడిని గుద్దితే అవతల చచ్చిపోయిండు. మీ బండి మీద కేసు అయింది. పేరు నీ మీద ఉన్నది కాబట్టి నిన్నే మా ఎస్ఐ సార్ తీసుకురమ్మన్నాడు. ఎవరు నమ్ముతారు సార్? బాడీ ఏది? అగో ఈయననే గుద్దినా మామా ఈయననే గుద్దినా. పోవే అంత చూస్తా. ఫస్ట్ ఉంటా కదా అంత చూస్తా. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది మీకు? సదామన్ రాజు, భాస్కర్ గారు, పులి, బల్వీర్ అందరినీ కలిపి ఎంత హ్యాపీ అంటే ఐఎమ్ కంప్లీట్లీ థరోలీ ఎంజాయింగ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. రాజు సూపర్ ఫన్ ఫిల్ స్కిట్. కృష్ణ భగవాన్ సార్. చూద్దామండి రాజు, మీరు ఇలాగే చేస్తే నిజంగా హాస్పిటల్కి వెళ్ళాలి. పట్టేలు కొట్టుకుంటున్నారు. వీళ్ళందరూ అచ్చరబగ అంటారు చూసారు. ఏమవుతుంది తెలియదు, ఎవరిని చూడాలి తెలియదు. ఒక డాక్టర్ ఒకటే మాకులా చూస్తున్నాడు. బాగుంది. ఆల్ ద బెస్ట్. సాధారణంగా
సాధారణంగా కోరికలు తీర్చుకోవడానికి దెయ్యాలు మనుషుల్ని వాడుకుంటాయి, కానీ ఇక్కడ మాత్రం కోరికలు తీర్చుకోవడానికి మనుషులే దెయ్యాల్ని వాడుకుంటున్నారంట. మరి ఇంతకీ వాళ్ళు ఎవరో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ along with అక్బోత్ రమేష్ టీమ్. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ, తెల్ల తెల్లారి దాకా చేయమన్నది కుంభమేళ. ఏమండి, నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అండి. ఏంటది? ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోక ముందు మీకు బోల్డ్ అని సంబంధాలు వచ్చాయి కదా, అవన్నీ ఎందుకు రిజెక్ట్ చేశారు? వాళ్ళందరూ నన్ను ఫేస్బుక్ లో నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే నన్ను రిజెక్ట్ చేశారు. ఆ బాధ వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియడానికి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళి మరి వాళ్ళని రిజెక్ట్ చేశా. మరి నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావే? మీకు ఎక్కడో అక్కడ మచ్చ ఉండబట్టి నన్ను చేసుకున్నారు. నిన్న ఆ అదృష్టం లేక ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసా? దీన్ని చేసుకోవడమే జీవితానికి పెద్ద మచ్చ, మళ్ళీ దీన్ని చేసుకోవాలంటే మచ్చ ఉండాలంటే మన బంగారు బాబు ఏడి? వాడు ఇప్పుడే పడుకొని లేచాడండి. లేచాడా? వస్తున్నాడు. పిలువాడిని. అన్నదానాలలో ఏ దానం గొప్పది నాన్న? అన్నదానం గొప్పది. మరి నాకు అన్న లేడు కదా, మరి తమ్ముడు దానం చేసుకోనా? ఇలాంటి పంచులు ఎత్తేనే లాస్ట్ వారం దొబ్బులు దొబ్బి అవే పంచులు, అవే పంచులు. పిచ్చి పంచురా. ఇది మా అవ్వ అండి. చిన్నగా ఉన్నప్పుడు ఎంతకన్నా నన్ను ఎక్కువ, ఇప్పుడు వాడిని కూడా అయ్యో అయ్యో. ప్రతి తల్లిదండ్రులు ఇంతే. అరే నా మన్మన్ని ఎందుకు కొడుతున్నారా? ఇటు రా బాబు. నానమ్మ చెప్పు నాని. నన్ను ఎత్తుకోవా? నిన్ను ఎత్తుకుంటే నన్ను నలుగురు ఎత్తుకుంటారా? నాకు ఒక కారు కొనిపించు నానమ్మ. మనకు అప్పట్లోనే కనుక ఆస్తుంటే నీకు 4 కార్లు కొనిచ్చేదాన్నిరా. ఎట్లా అన్ని తగిలిపోయాయి? మీ తాతకి ఎవరో చెప్పిర్రట్రా, పోయినాక మనతో ఆస్తిపాస్తులు లేవు రావన్నాడంటే ఉన్నాయన్ని అమ్మిండు, తాయిండు, చచ్చిండాడు. తాత ఏం చేస్తాడు నానమ్మ? స్త్రీల గురించి పోరాటం చేస్తాడురా. గవర్నమెంట్ తోనా? కాదు నాతోని. బాగా ఆకలి అవుతుంది కదా, నేను లోపలికి ఏమైనా తీసుకురా. అంకుల్ స్వీట్ తీసుకోండి. నేను 5వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా. నువ్వు బుక్ పట్టుకొని చదవంగా ఒక్కనాడు చూడలేదు, నువ్వు ఎట్లా పాస్ అయినావు? నీకు కొడుకు పుట్టిండని స్వీట్ పంచావు, నేను తిన్నా. నిన్నేమన్నా అడిగానా? పిల్లలు ఎట్లా పెంచాలో తెలియదా? చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళా, నేను చూసుకుంటా. ఏం మనుషులు ఏరా, స్కూల్కి వెళ్ళరా అంటే వెళ్ళవు, చదువుకోరా అంటే చదువుకోవు. అలాంటిది పక్కింటోళ్ళతో నన్ను మాటలంటే చేస్తావరా? బెల్ట్ తీసుకొద్దాం రా, నడు. చదవడు. బెల్ట్ తీసుకొస్తే నా తోలు తీస్తారు అంటే నేను దీని నుంచి తప్పించుకోవాలి. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? దయ్యం పట్టినట్టు చేస్తా. చెప్పండి, వింటాడు. ఎందుకు కొడతారు అండి? ఎందుకు కొట్టడమా? ఏరా, నాన్న కొడుతుంటే స్కూల్కి వెళ్ళొచ్చు కదరా. వీడి దయ్యం పట్టినట్టుంది. అమ్మని కొట్టద్దు అంటే నా అమ్మని కొట్టద్దు, కానీ నాలో ఉన్న దయ్యం అమ్మని కొట్టొచ్చు. అమ్మా, వాడి దయ్యం పట్టిందే. ఏ దయ్యం ఏంద్రా? దయ్యం ఈ కాలంలో దయ్యం ఉంటదా? అరే ఇటు రారా, మనం లోపలికి పోయి ఆడుకుందా. ఏమైందిరా? అయ్యగారు, ఏమైంది అయ్యగారు? మా అబ్బాయికి దయ్యం పట్టింది. ఆ దయ్యాన్ని చిటికరా ఒకటి తెలిస్తే ఏంటిది? అగో ఎడంకాలు చెప్పు, ఆ మూలన చీపురు ఎక్కడ చీపురు పట్టించుకొని కొడితే ఏ దయ్యం వదిలిపోవాల్సిందే. మరి ఇప్పుడు చెప్పురా, ఎందుకు నువ్వు స్కూల్ కు పోలేదు? నాకు స్కూల్ పోవాలని ఉంది నాన్న, లోపట్టున్న దయ్యం నన్ను పంపిస్తలేదు నాన్న. ఓహో, మనం ఇన్ని రోజులు వీడిని తప్పుగా అనుకున్నాం. సారీ నాన్న. సరే బెటర్, నువ్వు ఉండు, ఇక్కడే ఉండి ఆడుకో. దా, మన వెళ్ళొద్దారు. రే, మనం ఆడుకుందాం. ఓకే దా. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ. రే 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 రే, ఆడుకున్న కాడికి చాలు, దయ్యం వెళ్ళిపోయింది కదా, పద స్కూల్కి వెళ్దాం. మళ్ళీ స్కూల్ అంటారు, నా విశ్వరూపం చూపించాల్సింది. నా పోరాన్ని కొట్టకరా. అరే అరే, ఏమైందండి? నా మన్మన్ని కొడతావురా?
ఇంట్లో పని ఇచ్చిన వాళ్ళకి కొడుతుంటావు అనుకో. పద పద లోపలికి వెళ్దాం పద. గారు పైసలు ఫోన్లు ఎత్తలేవండి. మా ఆయన ఉన్నాడు, ఎందుకు వచ్చేసావు? ఏంటి దేవరాజు గారు ఏంటి ఇలా వచ్చారు? పైసలు ఏమో 1,00,000 రూపాయలు ఇస్తలేదు. 1,00,000 రూపాయలు ఎక్కడి? అరే మీ భార్య తీసుకున్నదా? ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు, బయట పడిపోతాను. నా కొడుకు వేసిన యాక్షన్ నేను కూడా వేస్తాను. ఏ శాంతి, పైసలు తీసుకున్నావే? నిన్నేనే విడమాటే. ఏం విడాలనే? నేను సొల్ల మాటే. వాడా వడగాదు, వడగాదు. పిచ్చి నాటకాలు ఆడకరా. నా ఇంటికి వచ్చి నన్నే బలాత్కారం చేయబోతావా? అదేంద్రా? అంటే మా అమ్మకి కూడా దయ్యం పట్టింది. మన పని మనిషిని పిలుతామా? మరి అత్తాలు ఏమైంది? ఆవిడ కూడా దయ్యం పట్టింది. కొట్టడం పోయి దయ్యం పోయిందా? పోయింది దయ్యం పోయింది కదమ్మా. ఆ 1,00,000 రూపాయలు ఎందుకు తీసుకున్నావే? నేను తీసుకోలేదండి, నా ఒంట్లో ఉన్నది తీసుకుందండి. అమ్మో ఈ ఇంటికి ఏదో అయిందిరా. వద్దు, ఒక నెల రోజులు అట్లా గోవా కన్నా పోలేద్దాం. ఇలా బీరోలో ఉన్న 1,00,000 రూపాయలు తీసుకుని రాపో. అమ్మో ఈ ఇంటికి ఏమో అయింది మేడం. ఏంటి లోపల ఎవడన్నా ఉన్నాడా? ఉంటే వాడేస్తాను, ఎందుకు అరుస్తానండి? లోపల డబ్బులు కనిపించట్లేదండి. డబ్బులు కనిపించట్లేదా? నాకు తెలిసిన ఒక మంచి భూత వైద్యుడు రమ్మను. ఓ భూత వైద్యుడా వచ్చాయి. ఏం లేదండి, మా ఇంట్లో దయ్యం వచ్చిందండి. మా కొడుక్కి, నా పెళ్ళానికి, మా పని మనిషికి, ఊరోళ్ళందరికీ పడుతుందండి. ప్లీజ్ దాన్ని ఎలాగైనా సరే మా ఇంట్లో నుంచి వెళ్ళగొడతారా? 5 లక్షలు అవుతుంది. మా ఇంట్లో పోయింది 1,00,000 రూపాయలు. దానికోసం పిలిపితే నీకు 5 లక్షలు ఎలా? 5,000 ఇస్తా చెప్పు. ఆపండి, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరెవరు సార్? ఈ కాలనీలోంచి ప్రతిరోజు ఒక్కళ్ళు వెళ్తూ పక్క కాలనీలో దొంగతనాలు చేస్తున్నారట. అవునా? ఆ దొంగ ఎవరో ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు తెలవాలి. ఇప్పుడు వీడే అసలు దొంగ. నాడురా పోలీస్ స్టేషన్, నాడు. దొంగ అంటే నలుగురికి ఒకటే దయ్యం ఒకేసారి ఇట్లా పట్టింది మేడం. అర్థమైపోయిందిరా. ఈ దయ్యాన్ని వాడు కాదు, నేను పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? ఏంటండి ఇది, దయ్యం మీద ఉన్న భయం మొత్తం పోగొట్టారు. వెంకీ గారు, రమేష్ గారు చాలా చాలా మంచి స్కిట్ తో వచ్చారు. అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. సూపర్ అండి, చాలా బాగా అనిపించింది. కృష్ణ భగవాన్ సార్. వెంకీ రమేష్ గారు ఈ పెర్ఫార్మెన్స్ అదిరింది సార్. ముఖ్యమైన విషయం, మీ ఫ్రెండ్ గురించి చెప్తానన్నా. నాకు ఫ్రెండ్ ఉన్నాడు శివరావు అని. అతను అప్పులు చేసేవాడు. ఈ ట్రీట్మెంట్ కాదు అతను. అప్పులోడు వస్తే గొమ్మను తీసి ఇలా చెయ్యి ఇలా పెట్టి కొంచెం ఇలా వణికి ఆడి మీద పడిపోయేవాడు. ఇవన్నీ ఆ కోవకు చెందిన చీటింగ్లు. అందరూ బాగా చేశారు. బాబీ విగ్గు పడిపోయినా కానీ బాగా చేశారు. ఆయన అందరూ బాగా చేశారు. బాగుందండి. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ స్కోర్స్. మరి టీమ్ లీడర్స్ అలీజ్ వచ్చేయండి. కేవు కార్తికేయన్, పటాస్ ప్రవీణ్ టీమ్, ఇంద్రజ మ్యామ్. తర్వాత వీళ్ళకి తర్వాత చెప్తాను. వెంకీ మంకీ అండ్ తాగుబోతు రమేష్ టీమ్, ఇంద్రజ మ్యామ్. ఇది కూడా తర్వాత చెప్తానండి. నేను ఆ చివరి నుంచి వచ్చేస్తా అయితే. ఓకే, ఫస్ట్లీ గో విత్ నాన్ స్టాప్ నూక్ రాజు అండ్ టీమ్, ఇంద్రజ మ్యామ్. తర్వాత ఓకే, రాకెట్ రాగం అది చెప్పండి. అందరికి తర్వాత అని చెప్పాం కదా. ఎనీవేస్ ఏంటి మ్యామ్, ట్విస్ట్ ఏదైనా ఉందా? అసలు ఎవరికి మీరు స్కోర్స్ ఇవ్వట్లేదు, మాకేం అర్థం కావట్లేదు. ఈ ఎపిసోడ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్. సూపర్. అందుకని ఇద్దరం కలిసి ఒకసారి ఆల్రెడీ ఆ జోష్ లో ఉన్నాం కాబట్టి మీరు కూడా స్టేజ్ పైకి వచ్చేస్తారు. ఓకే, ఇదే జోష్ లో అన్ని టీమ్స్ ఫస్ట్ ప్లీజ్. ఓకే, ఇది వారం ఎపిసోడ్. నెక్స్ట్ వారం ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then, see you, lots of love from జబర్దస్త్. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.